శ్రీమతి నమః. ఇప్పుడే అఖండ సినిమా చూసొచ్చాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సినిమా. అందులో సినిమా మొదటే మన భారతదేశ ఔన్నత్యం గురించి ఒక విలన్ చెప్తాడు. ఆ విలన్ చేత చెప్పించారు ఆ బోయపాటి గారు. ఎంత అద్భుతంగా తీశారండి సినిమా. అసలు భారతదేశాన్ని టచ్ చేయలేము, ఆ దేశం జోలికి వెళ్ళడం అంతేమి తేలిక కాదు అంటూ మొదటే చెప్తారు డైలాగులు. చాలా అద్భుతంగా ఉందా అసలు. ఆ మాటలు వింటుంటేనే అనిపించింది, ఆహా నిజంగా మన దేశం గురించి ఎంత అద్భుతంగా మాట్లాడారో కదా అని అనిపించింది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ గారు ఇందులో అఘోరా పాత్రను వేశారు. అఘోరాగా ఈ దేశానికి ఏదైనా సరే గ్లాని ఏర్పడితే, ధర్మానికి గ్లాని ఏర్పడితే, మన దేశంలో ఏదైనా సరే ఇబ్బంది వస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడతాడు అనే థీమ్ మీద తీసిన సినిమా. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మనం చరిత్రలో చూసుకుంటే చూడండి, మన దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎన్ని విద్రోహ శక్తులు ప్రయత్నించాయో. దేవాలయాల్ని కూల్చేశారు, ధ్వంసం చేసేశారు, మన ప్రార్థనా స్థలాల్ని ఆక్రమించేసుకున్నారు. మధుర, కాశీ ఇలా ఈ దేవాలయాలన్నింటినీ నేలమట్టం చేసేశారు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతదేశాన్ని ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కొన్ని అరాచక శక్తులు ఇంకా మన మీద పని చేస్తూనే ఉన్నాయని అనుకోండి. ఎన్ని పని చేసినా నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకో, నువ్వు ధర్మంగా ఉండు, దేశం కోసం పనిచేయి, దేశం కోసం ఆలోచించు, ధర్మం కోసం ఆలోచించు, ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు అనే థీమ్ మీద తీసిన సినిమా అన్నమాట ఇది. ఇక్కడ ఈ బాలకృష్ణ గారు ఇందులో అఘోరా. మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాశీలో 1,00,000 మంది ఔరంగజేబు సైనికులు ఈ కాశీ మీదకి దండయాత్రకు వస్తారు. ఔరంగజేబు చాలా సార్లు ప్రయత్నించాడు కాశీ మీద దండయాత్రకి, అయినా సరే కొన్నిసార్లు తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. ఒకసారి దండయాత్రకు వచ్చినప్పుడు మధుసూదన సరస్వతి గారు హెచ్చరిస్తారు, నువ్వు పద్ధతి కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. వినడు, 1,00,000 మంది సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు మధుసూదన సరస్వతి గారు ఏం చేస్తారు అంటే నాగ సాధువుల్ని పిలిపిస్తారు. అప్పుడు నాగ సాధువులు యుద్ధం చేస్తారు, తునకల కింద కొట్టేస్తారు తెలుసా ఆ 1,00,000 మంది సైనికుల్ని. అలానే మధురలో కూడా అంతే, ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. ఎవరు ఏం చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంటే అప్పుడు కూడా నాగ సాధువులే వచ్చి కాపాడారు. అంటే హిమాలయాల్లో ముక్కు మూసుకుని కూర్చుంటూ తపస్సు చేసుకున్న ఆ నాగ సాధువులు దేశానికి ధర్మానికి గ్లాని ఏర్పడితే వాళ్ళు వాళ్ళ వంతు కృషి చేస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనిపించింది ఈ సినిమా. అందులో ఈ గ్రాఫిక్స్ గురించి కానీ ఈ టెక్నాలజీ గురించి కానీ నాకు తెలియదు, కానీ అది మాత్రం దేశానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే సినిమా. ప్రతి ఒక్క వ్యక్తికి దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి అని చూపించిన సినిమా. నిజంగానే కష్టం వచ్చినప్పుడు, ఈ దేశానికి ఏదైనా ఆపద ఏర్పడినప్పుడు భగవంతుడు వస్తాడు అని చూపించిన సినిమా. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మన దేశానికి గ్లాని ఏర్పడినప్పుడు భగవత్ స్వరూపంలో ఏదో ఒక శక్తి వచ్చి మన భారతదేశాన్ని రక్షించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో మాయలు మంత్రాలు కూడా కొన్ని చూపించారు. నిజంగానే అలాంటి తంత్రాలు ఉన్నాయి. మనకి ఈ కామాఖ్య అమ్మవారి ఆలయం వైపు ఎవరైనా పరాయి వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి భయపడేవారు. ఔరంగజేబు కూడా ఒకసారి యుద్ధానికి సైన్యాన్ని పంపిస్తే ఆ సైనికులు అంటారు, మా వల్ల కాదు, గురు గోవింద్ సింగ్ ను కూడా మాతో పంపించండి అని. అప్పుడు గురు గోవింద్ సింగ్ గారు ఔరంగజేబు దగ్గర బందీగా ఉంటారు. అప్పుడు చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఈ గురు గోవింద్ సింగ్ ని. అప్పుడు ఈ కామాఖ్య టెంపుల్ వైపుకే యుద్ధానికి వెళ్ళడానికి వచ్చినప్పుడు గురు గోవింద్ సింగ్ ను కూడా పంపించమంటారు. ఎందుకంటే ఈయన గొప్ప అనుష్ఠానపరుడు ఈ గురు గోవింద్ సింగ్ గారు. అప్పుడు ఎందుకు భయపడ్డారు? ఈ కామాఖ్య అమ్మవారి ఆలయం దగ్గర తంత్రవేత్తలు మంత్రవేత్తలు ఉంటారు. ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తే సైన్యాన్ని అష్టదిగ్బంధనం చేసేసేవారట, మంత్రాలు తంత్రాలు ఉపయోగించేవారట. అందుకే అటువైపు వెళ్ళిన భక్త్యార్ ఖిల్జీ కూడా చచ్చిపోయిన తర్వాత. ఇలా ఎన్నో దృష్టాంతాలు మన దేశం మీద వచ్చి పడి మనల్ని నాశనం చేయాలనుకున్న ప్రతి వాడికి బుద్ధి చెప్పే పంపించారు. లేదు అంటే ప్రకృతే బుద్ధి చెప్పి పంపించింది. కాస్త మనం బాధపడ్డాం, నేనేం కాదు అంటలేదు, ఆ బాధ వర్ణనాతీతమే, అది కూడా నేను కాదంటలేదు. కానీ మనం ఎన్ని బాధలు పడినా ఎన్ని కష్టాలు పడినా చివరికి ధర్మమే గెలుస్తుంది అని చూపించిన సినిమా అది. అప్పుడు మీకు అనిపించవచ్చు, ఒక్క బాలకృష్ణ వీళ్ళందరితోని ఎలా అయితే ఫైట్ చేస్తారు, అసలు ఆ ఫైట్ చేయడానికి వీలుంటుందా, అసలు సాధ్యమా అని అనుమానం రావచ్చు. తక్షక్ ఆయన చరిత్ర చదవండి, ఆయన చేసింది అదే. ఒక్కడు 300 మంది సైనికుల్ని తరిమి కొట్టాడు. మళ్ళీ ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు మన భారతదేశం వైపు చూడటానికి ఎవరు సాహసం చేయలేదు.
అలా వీరుల చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక్కొక్కడు ఎంతెంత మందిని తొనాతొనకల కింద కొట్టేశారు. ఈ సన్యాసి విప్లవంలో ఈ నాగసాధువులు గాని, అఘోరాలు గాని మన దేశాన్ని ఏ విధంగా రక్షించారు అనేది మనకి చరిత్ర చదివితే తెలుస్తుంది. అందులో కొన్ని డైలాగులు ఉంటాయి. అందులో బాలకృష్ణ గారి పాత్ర చేత కొన్ని మాటలు వినిపిస్తారు. నా దేశం జోలికి వస్తే ఒక్కసారి నా దేశం వంక చూడు అంటారు. అసలు అద్భుతమైన మాట అండి అది. నిజంగా అంతే కదా. మన దేశం జోలికి వస్తే ఆ పవర్, అసలు ఆ మాట అనిపించటము, అది ఆ మాట రాయటం ఎంత అద్భుతం అండి. 3 గంటల సేపు కూర్చుని మనం సినిమా చూస్తే పిల్లలకి 30 సంవత్సరాల పాటు కావాల్సిన దేశభక్తి, ఒక ఎనర్జీని మనం ఇవ్వచ్చు అనమాట. అందులో ఇంకొక మాట ఉంటుంది. కొండల్లో తొండలు పట్టుకునే మీరెక్కడా, కొండల్నే క్షేత్రాలుగా మార్చే పూజించే మేమెక్కడా, విశ్వం అంతటితోటి చీనిపించుకున్న మీరెక్కడా, విశ్వ గురువుగా మారిన మేమెక్కడా, పుల్లలతో పురుగులు పట్టుకుని తినే మీరెక్కడా, పిల్లలతో వేదాలు చదివించే మేమెక్కడా అని మన దేశం గురించి చెప్తారండి. అబ్బా, గూస్ బంప్స్. అసలు గూస్ బంప్స్ మీద గూస్ బంప్స్ వస్తే ఎలా ఉంటుంది? అలా ఉందండి అద్భుతంగా సినిమా. పైరసీల్లోనో లేదు అంటే ఎవరో పంపించిన సినిమానో ఓటీటీల్లోనో దయచేసి చూడకండి. మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చూపించే ఏ సినిమా వచ్చినా మనం దాన్ని ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో వస్తాయి. బాత్రూంలో శివుణ్ణి పరిగెత్తించి కోట్ల రూపాయలు ఆ సినిమాకి ఇచ్చిన చరిత్ర కదా మంది. అలాంటిది ఇలాంటి మనం సినిమాలు చూడలేమా? గాలిలో ఎగరగలరా అంటూ కొంతమంది లాజిక్కులు పీకుతారు. ఈ స్పైడర్ మ్యాన్లు, ఈ సినిమాలు చూసాంగా. ఈ సినిమాలు చూసి ఆ వేషాలు కూడా మనం మన పిల్లల చేత వేయించాం కదా. అవి సాధ్యమైనప్పుడు ఇది సాధ్యం కాదా? మన దేశంలో ఉంది. మంత్రాలు, తంత్రాలు మన దేశంలో ఉన్నాయి. దుష్టశక్తి ఏ విధంగా అయితే ఉందో దైవశక్తి కూడా అదే ఉంది. దుష్టశక్తిని ఖచ్చితంగా దైవశక్తి జయిస్తుంది. మన దేశానికి గ్లాని ఏర్పడినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు. అడుగడుగున దేశభక్తి, దైవభక్తి ఉండాలని చెప్పి నూరి పోసి చెప్పిన సినిమా. ఆ కూర్చుని ఆ 3 గంటల సేపు సినిమా చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో. నేను అఖండ 1 సినిమా నేను చూడలేదు, అది ఎలా ఉంది నాకు తెలియదు. నేను ఇదే చూశాను, కానీ చాలా బాగుంది. చెత్త సినిమాలు మనం చూసే మనం ఇలాంటి సినిమాని మనం ఆదరించాలి ఖచ్చితంగా. నేనేమి ఇది ప్రమోషన్ కోసం చేయటం లేదు. నేను స్టోరీ కూడా నేను పూర్తిగా చెప్పటం లేదు. ఎందుకు అంటే మొత్తం కథ అంతా చెప్పేశాను అని అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు చూడడానికి అంతగా అనిపించదు. కథ అంతా చెప్పేస్తే కథ తెలిసిపోతుంది, చూసినా పెద్దగా మనకు అనిపించదు. అందుకే నేనేం చెప్పటం లేదు. నన్ను ఎవరు ఈ వీడియో రివ్యూ చేయమని నాకు చెప్పలేదు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నన్ను ఎవరు చేయమని చెప్పి ఫోర్స్ చేయలేదు. నా అంత నేనుగా ఈ సినిమా చూసి మన దేశం కోసం తీసిన సినిమా, మన దేశం మీద ఎలా అరాచక శక్తులు విరుచుకు పడతాయో దాన్ని ఖచ్చితంగా భగవంతుడు ఎలా కాపాడతాడు అనే థీమ్ మీద తీసిన సినిమా. చాలా మంది అంటూ ఉంటారు, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కానీ కాస్త అనుకోని సంఘటనలు జరిగితే దేవుడు లేడు, అక్కడికే వెళ్ళాలా, అక్కడే దేవుడు ఉన్నాడా అని కొంతమంది వాగుతూ ఉంటారు చూసారా. వాళ్ళకి లాగి పెట్టి చెంప మీద చెంప దెబ్బ కొట్టినట్లుగా తీసిన సినిమా అన్నమాట ఇది. ప్రకృతిని మనమే నాశనం చేసేసుకుంటూ భగవంతుణ్ణి అంటారా? అసలు నిజంగా ఒక్కొక్క మాట ఒక అస్త్రమనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, పిల్లలకి ఈ సినిమాని చూపించండి. ఓటీటీల్లో మాత్రం దయచేసి చూడొద్దు. ఈ సినిమా హాల్కి వెళ్ళే చూడండి. వాళ్ళకి 4 డబ్బులు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలు తీస్తారు. అలాగే దురంధర్ సినిమా కూడా చూడండి. అలానే ఇంకొక సినిమా కూడా ఉంది, ఖుదీరామ్ బోస్. అది ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. ఖుదీరామ్ బోస్ కూడా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అసలు ఆ సినిమా వచ్చిందని కూడా ఎవరికీ తెలియదు. మన భారతదేశం యొక్క ఖ్యాతి, మన భారతదేశం యొక్క గొప్పతనం, మన ఋషులు, మన మంత్రాలు, మన తంత్రాలు, వీటన్నిటి గురించి తీసిన సినిమా. అసలు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది కూడా నాకు తెలియట్లేదు, నాకు మాటలు రావటం లేదు. కానీ తొందరగా ఈ వీడియో చేసి పెట్టాలి, చాలా మంది చూడాలి, ముఖ్యంగా మన పిల్లలు చూడాలి. ఇదొక్కటే నా తపన. నేను ఈ రివ్యూ సరిగ్గా ఇవ్వలేకపోతే నన్ను దయచేసి క్షమించండి. నేను ఏ సినిమా చూడను, కానీ ఈ సినిమా చూసొచ్చాను. ధురంధర్ సినిమా కూడా నేను త్వరలో చూడాలని అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఊళ్ళో లేదు కాబట్టి నేను ఆ సినిమా చూడలేదు. ధురంధర్ సినిమా కూడా చాలా బాగుందంట, అది కూడా చూడండి.